గొల్లరామ అనేది పివి నరసింహారావు రాసిన ఒక నవల. అయితే దీంట్లో మెయిన్ మూల కథ ఏంటి అంటే తెలంగాణ పోరాటం. అంటే మొత్తం ఇండియాకి మొత్తం స్వతంత్రం వచ్చినప్పటికీ తెలంగాణకి రాలేదు. అప్పుడు నిజాం స్టేట్ అన్నారు, దీని తెలంగాణ కాదు. మహారాష్ట్రలో కొన్ని జిల్లాలు, కర్ణాటక కొన్ని జిల్లాలు, తెలంగాణ కొన్ని జిల్లాలు అన్ని కూడా కలిపి నిజాం స్టేట్ ఇది. సో ఇక్కడ అన్ని దేశం అంతా స్వతంత్రం వచ్చినా సరే ఇక్కడ నిజాం స్టేట్ లో మాత్రం స్వతంత్రం రాలేదు. అప్పుడు రజాకారులు ఈ మొత్తం స్టేట్ మొత్తం పరిపాలించినారు. అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంకి చాలా మంది కూడా ఏంటంటే రజాకారులని నిజాం వాళ్ళని తరిమేయాలని చెప్పి చాలా మంది యువకులు అని ఇంకా ఊర్లో ఉన్నవని చాలా మంది సపోర్ట్ చేశారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే అప్పటి కాలంలో అంటే పివి నరసింహారావు రాసిన మనకి స్వాతంత్రం వచ్చినప్పటి కాలంలో ఒక అమ్మాయి అంటే ఒక ఇంట్లో, ఒక సాధారణ ఇంట్లో ఒక అమ్మాయి పక్కన ఒక పరాయి మగవాడు పడుకోవడం అనేది అది చాలా దారుణమైన విషయం. ఇప్పుడే మన పక్కన ఒక అన్నోన్ పర్సన్ స్ట్రేంజర్ మనకు కనిపిస్తేనే మనం చాలా వియాడ్గా ఫీల్ అవుతాం కదా. సో అప్పటి కాలంలో ఒక నింద మీదికి వస్తుంది నా మనవరాల మీద, వేరే ఒక పర్సన్ మగవాడి దగ్గర పడుకుంటే అనేది దాన్ని కూడా పక్కన పెట్టేసి మా ఊర్లో పరువు పోతుందని కూడా పక్కన పెట్టేసి ఒక పోరాట యోధుడి కోసం ఆ రామవ్వ తీసుకున్న నిర్ణయమే గొల్లరామవ్వ కథ. సో చాలా బాగుండింది. రామేశ్వరి గారు అయితే అసలు ఆ రామవ్వ క్యారెక్టర్ నిజంగా రామవ్వ అంటే ఇల్లనే ఉంటుంది. ఇంతవరకు నేను చాలా సార్లు కథ చదివాను, నేను నాటకంలో చేశాను రామవ్వ లీడ్ రోల్ గా. అయితే నిజంగా అంటే నన్నునే నేను చూసుకోలేను కదా. సో స్క్రీన్ మీద చూసినప్పుడు రామవ్వ నిజంగా ఇలాగనే ఉంటదేమో అనిపించింది. అయితే నాకు కొంచెం ఆ స్లాంగే కొంచెం మాట్లాడి అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, చాలా బాగా చేసింది. ఆ ఎక్స్ప్రెషన్ కానీ అవన్నీ కానీ చాలా చాలా బాగా వచ్చాయి.